అయితే ఇప్పుడు దీనికి ప్రొడక్షన్ మొత్తం ఈటీవీ అయినప్పుడు ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ అంటే ఎలా ఉంటది ఈ లెక్క? లేదు లేదు. సో బేసికలీ ఇది ప్రీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ From- మోడల్ ఫార్మాట్ అంటారు. మ్మ్. ఈటీవీ ఇంత బల్క్ అమౌంట్ ఆదిత్యకి ఇస్తుంది టు ఎగ్జిక్యూట్ దిస్ ఫిల్మ్. మ్మ్. సో ది బిగినింగ్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య ఫస్ట్ ఆఫీస్ ఓపెన్ చేయాలనుకుంటాడు. సో హీ షుడ్ పుట్ హిస్ ఓన్ మనీ. Yes. ఆఫీస్ ఓపెన్ చేస్తాడు. ఒక స్టేజ్ అయిపోయింది, 30% మనకి 100% ప్రాసెస్ అనుకుంటే 30% ప్రాసెస్ అయిన తర్వాత ఈటీవీ వాళ్ళు రియంబర్స్ చేస్తారు అన్నమాట. అట్లా ఆన్ దాట్ బేసిస్ హీ హాస్ హిస్ ఓన్ సాలరీ ఆల్సో. ఇంత ఎగ్జిక్యూట్ చేసినందుకు ఇంత పర్సెంట్ ఉంటుంది బల్క్ అమౌంట్. సో అందరూ మాక్సిమం శాలరీ బేస్డ్ మీద చేశారా ఈ సినిమా? సాలరీ కాదు, రెమ్యునరేషన్. అంతే. రెమ్యునరేషన్ బేస్డ్. అయితే యాక్చువల్గా ఈ సినిమా మీరు ఇంతకుముందు చేసిన ప్రమోషన్స్ వల్ల కావచ్చు, అందరూ ఏంటంటే ఒక నలుగురు కుర్రాళ్ళు సరదాగా వాళ్ళ ఫ్లాట్లో కూర్చొని రాసేసుకున్నారు, సరదాగా వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు, సరదాగా వాళ్ళు తీస్తారు అనేది ఉంటుంది. బట్ వాళ్ళు చెప్పినంత ఈజీ కాదు రాయడం కానీ, తీయడం కానీ, ఎగ్జిక్యూట్ చేయడం కానీ, దాన్ని తీసుకొచ్చి ఒక 50 కోట్లు జనాల పాకెట్ల నుంచి తీసుకోవడం కానీ, మోర్ దెన్ దట్ 50 crores, ఇన్ అడిషన్ టు దట్ 50 crores వాళ్ళ లవ్ తీసుకోవడం కానీ. బట్ రూమ్లో నేను ఒక్కడిని 7-8 months కూర్చొని ప్రాపర్గా కూర్చొని A to Z ఫ్రమ్ బ్లాంక్ స్క్రీన్ టు ది ఎండ్ మొత్తం నేనే రాశాను. ఎవరితో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. దాని తర్వాత చిన్న యాడ్ ఆన్స్ మేము మౌలి వచ్చిన తర్వాత మేము కూర్చొని ఎలా తీద్దాం, ఎవరు క్యాష్ చేద్దాం, ఇవన్నీ రూమ్లో కూర్చొని డిస్కస్ చేసాం. కానీ దాని తర్వాత ఆదిత్య ఆల్వేస్ బిలీవ్డ్ ఇట్స్ యువర్ స్క్రిప్ట్, దీంట్లో నేను వేలు పెట్టలేను, నీ సినిమా నువ్వే తీయాలి అన్న జోన్లోనే ఉండేవాడు ఆదిత్య. సో వాట్ ఎవర్ మౌలి కూడా కొన్ని ఇంప్రూవైజేషన్ చెప్పినప్పుడు కొన్ని బాగుండేవి తీసుకునేవాడిని, లేదు కొన్ని లేదు వర్కౌట్. హీఈస్ వెరీ ఓపెన్. మౌలి ఆల్సో బిలీవ్స్ స్టోరీ టెల్లర్ ఒక వాయిస్ ఉండాలి, దాన్ని మనం ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, లేకపోతే కిచిడి అయిపోద్ది సినిమా. అటు కాదు ఇది కాదు ఎవరిది అవ్వదు సినిమా. సో ఆ ఫ్రీడమ్ నాకుండే. మ్యూజిక్ డైరెక్టర్తో ఎలాంటి ఫైట్స్ జరిగినాయి? ఇప్పటికీ అవుతాయి, ఇప్పటికీ అవుతాయి. బ్యాక్గ్రౌండ్స్ కూడా వదలని చెప్తాను ఫాస్ట్గా. ఆగరా అంటాడు, పని అవ్వాలి, పని చేయాలి అంటాడు. సో బట్ మనోడు ఎలాగంటే వెరీ థరో జెంటిల్మెన్. పని ఎగ్గొట్టడము ఇలాంటివి ఏమి ఉండవు. ఆన్ ఫేస్, అన్నీ ఆన్ ఫేస్, చేద్దాం అంతే, ఈరోజు ఫినిష్ చేయాలంటే ఈరోజు ఫినిష్ చేయాలి అన్న జోన్లోనే ఉంటాడు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ చిన్న వస్తాయి. నాకు ఆ లాంగ్వేజ్ అర్థం కాదు, నేను కొత్తోడిని, నాకు ఆ మ్యూజిక్కే తెలియదు. ఏదో ఆ సౌండ్ ఆపే అంటాను, అది మ్యూజిక్ రాదనుకుంటారా అంటాడు. లేదు నాకు నచ్చలే ఆ పాట, ఆ సౌండ్ ఆపే, అది 4-5 లేయర్లు ఉంటాయి దానికి ఇన్స్ట్రుమెంట్ మనకు అర్థం కాదు. ఇదా ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల గొడవ అన్నాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొట్టుకున్నాము, గట్టిగానే కొట్టుకున్నాం. థియేటర్లో వెళ్ళిపోయాడు, కోపం వచ్చి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి 2 గంటలకి మ్యూట్ చేయమన్నాను ఒకటి, అందుకు బాగా కష్టపడి కొట్టింది. అందరు సపోర్ట్ చేశారు మనోడికి, నేను నాకు అస్సలు నచ్చలేదు, అది వెళ్ళిపోయాడు బయట. మరి ఫైనల్గా ఉంచారా పోన్లే అని? లేదు, ఫైనల్గా డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. తను ఎంత గొడవలైనా తను వచ్చి ఇది నీ సినిమా రా, మేము దాన్ని సపోర్ట్ చేయాలి తప్పితే మేము ఎక్స్ట్రా చేయొద్దు అంటాడు. మళ్ళీ రిలీజ్ అవుతాడు. అదే లేదు తనకి ఉంది, ఆ హీట్ లో తిట్టి వెళ్ళిపోతాడు. కానీ తనే వచ్చి అంటాడు, చెప్పాల్సిన అవసరం లేదు. మరి 2 గంటల టైంలో బయటకు వెళ్ళిపోయి జేబులో చేతులు పెట్టుకెళ్ళిపోయి ఏంటి పరిస్థితి? వెళ్ళిపోయాడు. మళ్ళీ మా వాళ్ళందరూ వెళ్ళి తీసుకొచ్చారు మెల్లగా. మళ్ళీ వచ్చి అది మ్యూట్ చేసి సారీ కూడా ఏం చెప్పాడు, ఫ్రెండ్షిప్ కోసం తీసేసిన నీ కోసం అని చెప్పి. నీ కోసం కొట్టాను మామ అంటారు కానీ నీ కోసం తీసేసాను మామ అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ చాలా తక్కువ. ఏంట్రా ఆల్మోస్ట్ ఏడబోయాడు, నీళ్ళు వచ్చేసినాయి. అందరు బాగుంది అంటున్నారు కదరా, ఏమైందిరా? ఏది ఏ సీన్ అది అంతగా? అదే సెకండ్ హాఫ్లో మౌలి రియలైజ్, అదే అంజలి ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చి ఇంకా కష్టం అక్కిల్ వాళ్ళ మమ్మీ అసలు వింటలేదు అనగానే వెళ్ళిపోయినా, ఎందుకు లవ్ చేసింది నాకు అత్తే అని నన్ను, నేనైనా బాగుంటానా, ఆ సీక్వెన్స్ దగ్గర బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు, తీపిచ్చేసాను. వాడు చెప్పిందే కరెక్ట్, వాడు చెప్పింది ప్రాపర్గా చెప్పాడు, మనం దాన్ని ఎలివేట్ చేయాల్సిన అవసరం లేదు, సపోర్ట్ చేసేది వాళ్ళు అని చెప్పి.